హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో యూపీవీసీ విండోస్ ప్రజెంట్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, అలాగే ఒక అడుక్కి ఎంత కాస్ట్ తీసుకుంటారు, కంప్లీట్ ఒక విండో మొత్తానికి ఎంత కాస్ట్ తీసుకుంటారు, అలాగే వీళ్ళు ఏమేం ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేస్తారు, కింద వచ్చేసి అల్యూమినియం ట్రాక్ అనేది ఒకటి వేస్తారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే దీనికి వేసే స్టిక్కర్స్ అనేవి చుట్టూ ఉండేవి ఇవి 3 నెలల లోపు మనం తీసేసుకోవాలి, ఎందుకు తీసేసుకోవాలి, తీసేసుకోకపోతే ఏం జరుగుతుంది, అలాగే 15 years దీనికి వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారంటీ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా ఉంటే మనకి వారంటీ అనేది వర్తిస్తుంది, ఇలాంటి యూపీవీసీ విండోస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఈ యూపీవీసీ విండోస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పి మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అయితే అడగడం జరుగుతుందండి. ఫైనల్లీ ఈ రోజు వీడియోలో మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక మనకి వీటికి వచ్చేసి కాస్ట్ ఏ విధంగా తీసుకుంటారంటే, ఒక అడుక్కు వచ్చేసి ప్రెజెంట్ ఈ 2023లో 450 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుందండి. 400 రూపాయల నుంచి 450 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. అది ఒక్కొక్క ఏరియాని బట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటుగా తీసుకుంటారనమాట. ఆ విధంగా మనకి ఏ సైజు కిటికీకి ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కిటికీలు అనేవి మనకి జనరల్ గా హైట్ చూసుకున్నట్లయితే 4 అడుగులు అనేది కామన్ గా ఉంటుందండి. వెడల్పు వచ్చేసరికి మనకి 2 అడుగులు పెట్టుకుంటాం, 3 అడుగులు పెట్టుకుంటాం, 4 అడుగులు పెట్టుకుంటాం. ఈ విధంగా మనకి వెడల్పు అనేది తగ్గించుకుంటూ ఉంటాం, పెంచుకుంటూ ఉంటాం. మనకి హైట్ మాత్రం 4 అడుగులే రావడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి బాత్రూమ్స్ కి పెట్టుకునే చిన్న చిన్న వెంటిలేషన్ కిటికీస్ ఇవి మాత్రమే మనకి అడుగున్నర సైజులో మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క విండో ఎంత కాస్ట్ పడుతుంది అనేది మనం ఒకసారి క్లియర్ గా అయితే చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి 2x4 సైజులో ఉండే కిటికీ అనమాట. అంటే హైట్ వచ్చి 4 అడుగులు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 2 అడుగులు అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 2x4 సైజు వచ్చేసి మనకి 8 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే మనకి రావడం జరుగుతుందండి. అడుగు మనకి 450 రూపాయలు చొప్పునే మనం తీసుకున్నాం అనుకోండి. ఈ 8 స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి 450 రూపాయలు చొప్పున 3600 రూపాయల దాకా మనకి ఒక విండోకి అయితే కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది. 2x4 సైజు విండోకి అనమాట. అదే మీకు 3x4 సైజులో విండో అనేది మీరు తీసుకున్నట్లయితే దానికి వచ్చేసి మీకు 12 SFT అనేది రావడం జరుగుతుంది స్క్వేర్ ఫీట్ అనేది. ఆ విధంగా మనకి 12x450 రూపాయలు మీరు వేసినట్లయితే 5400 రూపాయలు అనేది మీకు 3x4 సైజులో ఉండే విండోకి అయితే కాస్ట్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే మనకి 4x4 సైజులో ఉండే కిటికీ చూసుకున్నట్లయితే 16 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే మనకి రావడం జరుగుతుందండి. ఒక స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చేసి మనకి 450 రూపాయలు చొప్పున చూసుకున్నాం కాబట్టి ఈ 4x4 సైజులో ఉండే విండోకి వచ్చేసి 7200 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది అనమాట. ఇక బాత్రూమ్స్ కి యూజ్ చేసుకునే వెంటిలేటర్ చిన్న చిన్న కిటికీస్ కు వీటికి వచ్చేసి మనకి 750 రూపాయలు, 1000 రూపాయలు లేదా 550 రూపాయలు ఈ విధంగా అయితే మనకి రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది చిన్న చిన్న విండోస్ కి అయితే. ఇక ఈ యూపీవీసీ విండోస్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అలాగే వీటిల్లో మనకి ఏమేమి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. ముందుగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ విండోస్ అనేవి కంప్లీట్ గా మన ఇల్లు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఇచ్చినట్లయితే వాళ్ళు వచ్చేసి వీటిని ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఎలా ఫిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూడొచ్చండి. ముందుగా ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ ని మనకి వాల్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. కిటికీస్ ఎక్కడ వస్తాయో ఆ ప్లేస్ లో వాల్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. అది డ్రిల్ చేసేసి ఆ డ్రిల్ కి స్క్రూస్ తోటి బిగిస్తారనమాట. ఇలా బిగించిన స్క్రూస్ కి మనకి స్క్రూస్ కూడా మనకి కనిపించకుండా వీటికి క్యాప్స్ అనేవి ఉంటాయండి. ఈ క్యాప్స్ తోటి ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోల్స్ దగ్గర మనకి ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి 4 వైపులా కూడా స్క్రూ ఫిట్టింగ్ అనేది వేసేసి ఆ స్క్రూస్ అనేవి కనిపించకుండా క్యాప్స్ అనేవి పెట్టేసి వీళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. క్యాప్స్ పెడుతున్నారు కదా, ఈ విధంగా క్యాప్స్ అనేవి పెట్టేసి మనకి కంప్లీట్ గా ముందుగా ఫ్రేమ్ అయితే రెడీ చేసేస్తారండి. ఈ విధంగా ఫ్రేమ్ అనేది మనకి రెడీ చేసిన తర్వాత ముందుగా ఇందాక మనం చెప్పుకున్నట్లు దీనికి కింద అల్యూమినియం ట్రాక్ అనేది ఒకటి వేస్తున్నారని చెప్పాం కదా. ఆ అల్యూమినియం ట్రాక్ అనేది ఇదనమాట. ఈ అల్యూమినియం ట్రాక్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, దీని మీద మనకి స్లైడింగ్ విండోస్ అనేవి మనం అటు ఇటు జరుపుకోవడానికి చాలా ఈజీగా అయితే వీటి మీద రన్నింగ్ అనేది అవటం జరుగుతుంది. జనరల్ గా మనకి ఈ విధంగా ఫ్లాట్ గానే ఇవ్వటం జరుగుతుంది. చాలా వరకు బయట మనం తీసుకునే విండోస్ లో ఫ్లాట్ గానే ఇస్తారు. కాకపోతే కొంతమంది మాత్రమే ఈ విధంగా మనకి కింద అల్యూమినియం ట్రాక్ అనేది వేసి మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ట్రాక్ ఉండటం వల్లే మీకు కాస్ట్ అనేది ఒక 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కూడా పెరగడం జరుగుతుంది. ఈ ట్రాక్ లేకుండా మనకి ఫ్లాట్ గా ఉండే పని అయితే మీకు కాస్ట్ ఒక 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు
ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది మీకు తగ్గటం జరుగుతుంది. ఈ అల్యూమినియం ట్రాక్ ఉండటం వల్ల మనకి ఏంటంటే దీని మీద మనకి డోర్ అనేది స్లైడింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేకుండా గీతలు గీతలు కూడా పడకుండా సౌండ్ కూడా మనకి తక్కువ వచ్చేటట్లు ఈ అల్యూమినియం ట్రాక్ ఉండటం వల్ల మనకి ఉపయోగాలు అనేవి చాలా రకాలు ఉంటాయి. అలాగే వాటర్ పడినా సరే దీని మీద స్టోర్ అవ్వకుండా మనకి అటు ఇటు జారిపోయే విధంగా ఈ అల్యూమినియం ట్రాక్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది అందరూ చేయరు, కొంతమంది చేస్తారు కాబట్టి రేట్ అనేది ఎక్కువగా తీసుకుంటారు అనమాట. ఇక ఈ విండోస్ లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారనే విషయం మనం చూసుకున్నట్లయితే మెష్ డోర్ అనేది ఒకటే డోర్ అనేది ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక డోర్ ఎందుకు ఇస్తారంటే మనం విండో అనేది ఒక సైడ్ స్లైడ్ చేసుకుంటాం కాబట్టి ఒకవైపే మనకి ఓపెన్ అనేది వస్తుంది కాబట్టి ఆ వైపు మనం ఈ మెష్ డోర్ ని మనం అక్కడ పెట్టుకున్నట్లయితే దోమలు అనేవి లోపలికి రాకుండా ఉండటం కోసం మెష్ డోర్ అనేది ఒకవైపే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో వచ్చేసి యూజ్ చేసే గ్లాస్ వచ్చేసి 5 mm మనకి థిక్నెస్ లో ఉండే గ్లాస్ అయితే ఇందులో వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. విండోస్ కూడా మనకి మంచి వెయిట్ తోనే ఉండటం జరుగుతుందండి. ఇకపోతే ఈ విండోస్ లో మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇవన్నీ స్క్రూ ఫిట్టింగ్ వేసేసి లాక్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో చేయడం జరుగుతుందండి. అవి కూడా నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. దీనికన్నా ముందు మనకి వీటికి ఉండే స్టిక్కర్స్ చాలా మంది మనకి ఏంటంటే తీసుకోరు, అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా అయితే వదిలేయకూడదండి. ఆల్రెడీ ఈ కంపెనీ వాళ్ళు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 3 నెలల లోపు వీటి మీద ఉండే స్టిక్కర్స్ అనేవి తీసేసుకోవాలని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు క్లియర్ గా అయితే గమనించవచ్చు. 3 నెలల లోపు మీరు తీసేసుకోపోతే స్టిక్కర్ కు ఉండే గమ్ అనేది విండోస్ కి లైట్ గా పట్టుకొని అవి కొంచెం మనకి మరకలు మరకలుగా కనిపించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 3 నెలల లోపు స్టిక్కర్ అనేది మనం పీకేసినట్లయితే మనకి విండోస్ అనేవి కూడా మనకి ఎక్కడ మరకలు అనేవి పడవు, పర్ఫెక్ట్ గా మనకి ఉండటం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరైనా విండోస్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ స్టిక్కర్స్ అనేవి అలాగే వదిలేసుకోకండి. 3 నెలల లోపు వీటిని రిమూవ్ అయితే చేసేసుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్. అలాగే మనకి యూపీవీసీ విండోస్ కి వచ్చేసి మనకి 15 సంవత్సరాలు వారంటీ అనేది వీటికి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ మొత్తానికి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ 15 సంవత్సరాలు వారంటీ అంటే ఇవి మనకి ఏంటంటే మనం కర్రలు పెట్టి ఏమన్నా తగిలి పోయితే దానికి వాళ్ళు వారంటీ అనేది ఇవ్వరు. అలాగే మనకి ఏదైనా ఫిజికల్ గా మనకి ఏమన్నా డ్యామేజ్ కానీ వీటికి మనం చేసినట్లయితే దానికి వీళ్ళు ఎటువంటి ఈ క్లెయిమ్ చేసుకోవడానికి అంటే ఈ వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదండి. దానంతటా ఏదైనా దానిలో ప్రాబ్లం వచ్చి మనకి ఫ్రేమ్స్ అనేవి లూజ్ అయిపోవటం కానీ అలాంటివి దానంతటా దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి వీక్ అయినట్లయితే వాటికి మాత్రం వీళ్ళు ఫ్రేమ్స్ అనేవి మార్చి మనకి ఈ వారంటీ అనేది క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఫిజికల్ డ్యామేజ్ చేసి దానికి వీళ్ళని వారంటీ క్లెయిమ్ చేయమంటే మాత్రం దానికి వీళ్ళు ఎటువంటి వారంటీ అనేది క్లెయిమ్ చేయరు. ఇందులోనే కాదు దేనిలో అయినా సరే ఇదే విధంగా అయితే ఉంటుందన్నమాట. వారంటీ అంటే దానంతటా అది ఏదైనా రిపేర్ వస్తేనే దానికి వాళ్ళు సొల్యూషన్ అనేది చేస్తారు. కాబట్టి ఇవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అలాగే వీటిలో వచ్చేసి మనకి ఈ విండోస్ మొత్తం ఫిట్ చేసేసిన తర్వాత ఇంటర్లాకింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఇంటర్లాకింగ్ అంటే మనకి లోపల నుంచి వీటిని కొన్ని లాక్స్ అయితే వేసేస్తారు అనమాట స్క్రూస్ తోటి. ఆ లాక్స్ వేయడం వల్ల మీరు విండోస్ ఎక్కించేటప్పుడు ఎలా ఎక్కించారో చూశారు కదా. ఇలా ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఈ విధంగా ఎక్కించారు కదా అదే విధంగా విండోస్ అనేవి బయటికి పీకేస్తే ఈజీగా వచ్చేస్తాయి కదా అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. అలా ఇవి వెనక్కి పీకితే రాకుండా ఉండటం కోసం ఇంటర్లాకింగ్ అనేది వీటికి చేయడం జరుగుతుందండి. ఆ స్క్రూస్ ఏవైతే లోపల ఇంటర్లాకింగ్ అనేది చేస్తారో అవి ఓపెన్ చేస్తేనే మాత్రమే ఈ విండోస్ అనేవి మనకి బయటికి మనకి తీయడానికి అయితే రావటం జరుగుతుంది అనమాట. కాబట్టి వీటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మన హౌసెస్ లో యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి భయాలు కూడా లేకుండా. ఇక వీటిలో మనకి చాలా మంది ఏంటంటే ఈ గ్రిల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారండి. ఈ గ్రిల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. ఓన్లీ విండో అలాగే గ్లాసు అలాగే దీనికి వచ్చే మెష్ డోర్ ఒకటి, ఇవి మాత్రమే ఫ్రేమ్స్, వీటిని మాత్రమే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు గ్రిల్స్ కావాలనుకుంటే మాత్రం దానికి మీరు సపరేట్ గా వర్క్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ గ్రిల్స్ కి సంబంధించిన వీడియో అనేది నేను త్వరలో మీకు అప్లోడ్ చేస్తానండి. వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఫిట్ చేస్తారు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మరొక వీడియోలో మీకు క్లియర్ గా అయితే తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం యూపీవీసీ విండోస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇకపోతే ఇవి మనకి తక్కువ బడ్జెట్ లో రావడం వల్ల ఇప్పుడు ఎక్కువగా హౌసెస్ కి వీటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందండి. అలాగే మనకి ఈజీ మెయింటెనెన్స్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ఏదైనా మరకలు గిరకలు పడినా అక్కడ మనకి ఈజీగా క్లీన్ అవడానికి వీటిలో అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీటికి ఎటువంటి పెయింటింగ్స్ ఇలాంటివి అనేవి చేసుకోవాల్సిన పని అయితే ఉండదండి. పెయింట్ ఖర్చు అనేది మనకి మిగలటం జరుగుతుంది. నార్మల్ విండోస్, వుడ్ విండోస్ కానీ లేదా సిమెంట్ ఇలాంటివి ఏవి తీసుకున్నా సరే వాటికి కలర్స్ వేయించుకోవాలి కాబట్టి కొంచెం ఖర్చు అనేది తర్వాత మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీటికైతే అంత అవసరం అయితే ఉండదండి. ఒకసారి మనం
దీనికి ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనం ఇవి ఫిట్ చేయించుకున్నామంటే దాదాపు వీటిని మనం కదిలీకుండా ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. చాలా బాగా వర్క్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ యూపీవీసీ విండోస్ అనేవి. ఇక ఇంటర్లాకింగ్ అనేది ఎలా చేశారో కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చండి. పైన మనకి ఇంటర్లాకింగ్ అనేది చేశారు. అలాగే సైడ్ లో మనకి చిన్న చిన్న చీమలు ఇలాంటివి వస్తాయి అనే సమస్యలు కూడా లేకుండా చుట్టూ ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా సరే సిలికాన్ ఉంటుంది కదా, ఈ సిలికాన్ తోటి శుభ్రంగా మనకి చుట్టూ కూడా ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఈ యూపీవీసీ విండోస్ లో. మనకి తక్కువ బడ్జెట్ లో వస్తాయి. అలాగే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ మనకి వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, అలాగే మెయిన్ చెదలు పట్టే సమస్య అనేది వీటిలో ఉండదు కాబట్టి ఎక్కువగా ఇప్పుడు అందరూ కూడా వీటిని ఉపయోగించడానికి అయితే ముందుకు అయితే రావడం జరుగుతుంది. ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కూడా వీటిని. ఇక ఈ యూపీవీసీ విండోస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీటి గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే, వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. సో చూశారుగా ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.